Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about tables from 1 to 100. ఈ వీడియోలో మనం 1 నుంచి 100 వరకు టేబుల్స్ని డిఫరెంట్ లాజిక్స్ ప్రకారం ఏ విధంగా చేద్దామో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం 1 to 10 అనేటువంటి టేబుల్స్ గురించి డిస్కస్ చేసాం. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియోను చూడండి. ఇప్పుడు లాజిక్ 1 ప్రకారము రిమైనింగ్ టేబుల్స్ని డిస్కస్ చేస్తే లాజిక్ 1 ప్రకారము 12 టేబుల్ని ఒకసారి చూద్దాం. చూడండి 12 1s are 12. ఏ విధంగా రాస్తున్నాం లాజిక్ 1 ప్రకారం. నెక్స్ట్ 12 2s are 24 అనేటువంటిది ఏ విధంగా వచ్చింది మరి ఎవ్రీ టైం దిస్ ఈస్ ద 12th టేబుల్. ఇది 12 టేబుల్ కాబట్టి ఎవ్రీ టైం మనం 12 యాడ్ చేయాలి లాజిక్ 1 ప్రకారం. నెక్స్ట్ 12 3s are ఎంత వస్తుంది 36 వస్తుంది బికాస్ మనం ఎవ్రీ టైం 12 యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 12 4s are ప్లస్ 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 48 వస్తుంది. నెక్స్ట్ 12 5s are ఎంత వస్తుంది 60 ఎవ్రీ టైం 12 యాడ్ చేస్తున్నాం. 12 6s are 72 ఎవ్రీ టైం 12 యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 12 7s are 84 12 యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 12 8s are నెక్స్ట్ 12 9s are 12 10s are ఏ విధంగా వస్తుంది చూడండి ఎవ్రీ టైం 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 96. నెక్స్ట్ యాడ్ చేస్తే 108. నెక్స్ట్ యాడ్ చేస్తే 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు ఎంత వస్తుంది 120 అనేటువంటిది వస్తుంది. ఇది లాజిక్ ప్రకారం ఇది 12 టేబుల్ కాబట్టి ఎవ్రీ టైం మనం 12 యాడ్ చేస్తాం లాజిక్ 1 ప్రకారం. లాజిక్ 2 ప్రకారం చూస్తే సేమ్ టేబుల్ని మనం ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. ఓకే లాజిక్ 2 ప్రకారం చూడండి 12 into 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇది 12 టేబుల్ కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇక్కడ 1 అనేటువంటిది నో నీడ్ టు కన్సిడర్, దీన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఇక్కడ చూడండి ఈ 1తో 2ని మల్టిప్లై చేయండి 1 2s are 2 అనేటువంటిది 1s ప్లేస్లో రాయండి. ఏమైనా క్యారీ ఫార్వర్డ్ ఉందా ఏం లేదు కాబట్టి ఈ 1 అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడే రాసేసేయండి. 12 1s are 12 అయిపోయింది. నెక్స్ట్ చూడండి 12 2s are 12 into 2. ఇప్పుడు ఈ 2తో ఈ 2ని మల్టిప్లై చేయండి 2 2s ఎంత వస్తుంది 4 ఇది 1s ప్లేస్లో రాసాం. నెక్స్ట్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఏం లేదు కాబట్టి 2ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. నెక్స్ట్ 12 3s are నెక్స్ట్ అగైన్ 3తో మల్టిప్లై చేయండి 6 క్యారీ ఫార్వర్డ్ ఏం లేదు కాబట్టి 3ని అలానే రాయండి. నెక్స్ట్ 12 4s are ఇప్పుడు చూడండి 4 2s are 8 వస్తుంది. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ ఏం లేదు కాబట్టి 4 అలానే రాయండి. నెక్స్ట్ 12 5s are 5తో మల్టిప్లై చేస్తే 5 2s are 10 వస్తుంది అంటే 1s ప్లేస్లో 0 రాసాం. నెక్స్ట్ ఇక్కడ 1 అనేటువంటిది రిమైనింగ్ ఉంది కాబట్టి దాన్ని క్యారీ ఫార్వర్డ్ వేస్తున్నాం. దేనికి డైరెక్ట్ యాడ్ చేయాలంటే 5కి యాడ్ చేయండి. 5 + 1 ఎంత వస్తుంది 6 వస్తుంది. 60 వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి 12 5s are ఇక్కడ 5తో మనం ఈ 12ని మల్టిప్లై చేయాలి. ఈ 1ని కన్సిడర్ చేసుకోవద్దు ఓకేనా, నో నీడ్ టు కన్సిడర్ దిస్ 1. 5తో 2ని మల్టిప్లై చేస్తే 5 2s are 10. 10లో 0 అనేటువంటిది 1s ఒకట్ల స్థానంలో రాసి ఆ 1 అనేటువంటిది 5కి యాడ్ చేయాలి అంతే దట్స్ ఇట్. 5 + 1 అనేటువంటిది ఎంత వస్తుంది 6. 12 5s ఎంత వస్తుంది 60 is the answer. నెక్స్ట్ 12 6s are 6 2s are ఎంత వస్తుంది 12. నెక్స్ట్ 1 అనేటువంటి 6కి యాడ్ చేస్తే 6 + 1 ఎంత 7 72 is the answer. నెక్స్ట్ 12 7s are 7 2s ఎంత 14. నెక్స్ట్ 1 అనేటువంటి 7కి యాడ్ చేస్తే 7 + 1 ఎంత 8. 12 7s are 84 is the answer. నెక్స్ట్ 12 8s are that is equals to 8 2s are 16. add 1 to 8 8 + 1 ఎంత 9. నెక్స్ట్ 12 9s are that is equals to 9 2s are ఎంత వస్తుంది 18. నెక్స్ట్ 1 అనేటువంటిది 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 10 వస్తుంది. నెక్స్ట్ 12 10s are ఎంత వస్తుంది 120 is the answer. అంటే ఇక్కడ మీకు ఏం అబ్జర్వ్ చేస్తుంది లాజిక్ 2 నెక్స్ట్ లాజిక్ 3 విషయానికి వచ్చినా కూడా లాజిక్ 2 లాజిక్ 3 రావాలంటే మీకు బేసిక్స్ అంటే 9 టేబుల్ వరకు కంపల్సరీ రావాలి. 9 వరకు టేబుల్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా వస్తే మనము రిమైనింగ్ టేబుల్స్ అనేటువంటిది చాలా ఈజీగా రాయొచ్చు. ఓకేనా లాజిక్ 3 ప్రకారం 12 into 1 ఏ విధంగా వచ్చిందో చూడండి. 12 into 1 is equals to 12. మరి లాజిక్ 3 అనేటువంటిది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నామో చూడండి. ఈ 12ని నేను ఏం చేస్తున్నా అంటే 10 + 2 అని రాస్తున్నా. ఇంటూ ఎంత 1. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇప్పుడు a + b ఇంటూ c అనేటువంటి ఫార్ములా ప్రకారం ఉంది. అంటే a + b ఇంటూ c అంటే a ఇంటూ c అవుతుంది. నెక్స్ట్ ప్లస్ b ఇంటూ c అవుతుంది. a ఇంటూ c ప్లస్ b ఇంటూ c అవుతుంది. సేమ్ అదే లాజిక్ ప్రకారం చూస్తే 10 into 1 ఎంత అవుతుంది 10 అవుతుంది. నెక్స్ట్ 2 into 1 ఎంత అవుతుంది 2 + 2 అవుతుంది. ఇక్కడ సైన్ ప్లస్ ఉంది కాబట్టి మిడిల్లో అదే రావాలి సైన్. 10 into 1 10 ప్లస్ 2 into 1 2 10 + 2 is equals ఎంత అవుతుంది 12 is the answer. నెక్స్ట్ 12 2s are 12 2s are ఎంత వస్తుంది 24. మరి 24 అనేటువంటిది ఏ విధంగా వచ్చింది చూడండి. ఈ 10ని ఏ విధంగా రాయొచ్చు 10 + 2 అని రాయొచ్చు. ఇంటూ ఎంత 2 అని రాస్తే 10 2s are ఎంత అవుతుంది 20. నెక్స్ట్ ప్లస్ 2 2s are ఎంత అవుతుంది 4. దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 24 అనేటువంటిది వచ్చింది.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 12 into 3 ఏ విధంగా వస్తుందో చూడండి. ఇప్పుడు అదంతా ఎక్స్పాండ్ చేసి రాయకండి. ఎక్స్పాండ్ చేసి రాయకుండా ఇప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి ఎక్స్పాండ్ చేస్తున్నాం కదా, 10 + 2 రాస్తున్నాం కదా. ఇప్పుడు 10 + 2 అంటే 10 into 3 ఎంత వస్తుంది? 30 వస్తుంది. నెక్స్ట్ 2 into 3 ఎంత వస్తుంది? 6 వస్తుంది. 30 + 6 ఎంత వస్తుంది? 36 వస్తుంది. నెక్స్ట్ 12 into 4 is equals to 10 into 4 40, 4 2s 8, so 40 + 8 48. నెక్స్ట్ 12 into 5 that is equals to, so 10 into 5 50, నెక్స్ట్ 5 into 2 plus 10 that is equals ఎంత? 60 అవుతుంది. నెక్స్ట్ 12 into 6, సో ఇది కూడా రాయకుండా డైరెక్ట్ ఆన్సర్ రాద్దాం చూడండి. సో నెక్స్ట్ 12 into 6 ఎంత అవుతుంది? 10 into 6 60 plus 2 into 6 12, 60 + 12 ఎంత వస్తుంది? 72 is the answer. నెక్స్ట్ 12 into 7 ఎంత వస్తుంది చూడండి. 10 into 7 70, 2 into 7 14, 70 + 14 ఎంత అవుతుంది? 84 is the answer. నెక్స్ట్ 12 into 8 ఎంత వస్తుంది చూడండి. 10 into 8 80, 2 into 6 16, 2 into 8 ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో 80 + 16 ఎంత అవుతుంది? 96 is the answer. Next one చూడండి 12 into 9, so 10 into 9 90 + 18 ఎంత అవుతుంది? 108. నెక్స్ట్ 12 into 10 that is equals to 100 + 20 that is equals ఎంత? 120 is the answer. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం లాజిక్ 2 లాజిక్ 3 అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు బేసిక్స్ టేబుల్ అనేటువంటిది ఫండమెంటల్ టేబుల్స్ అంటే అప్ టు 9 టేబుల్స్ వరకు కంపల్సరీ రావాలి. అవి వస్తే మనం లాజిక్ 2 లాజిక్ 3 అనేటువంటిది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా రిమైనింగ్ టేబుల్స్ అన్నిటికీ కూడా లాజిక్ 1 లాజిక్ 2 లాజిక్ 3 అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసి మనం రాయొచ్చు. ఓకే, లాజిక్ 1 కంటే లాజిక్ 2 లాజిక్ 3 అనేటువంటిది చాలా ఈజీగా వస్తుంది. సో దానికి మన ఫండమెంటల్స్ మనకు 9 వరకు టేబుల్స్ రావాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు లాజిక్ 2 లాజిక్ 3 ద్వారా మనం 17 టేబుల్ చూద్దాం చూడండి. 17 1s 17, సో ఏ విధంగా వచ్చిందో చూడండి. సో 1 into 7, సో ఇక్కడ 1 టేబుల్ 17 టేబుల్ కాబట్టి ఇక్కడ 17లో ఇక్కడ 1 అనేటువంటిది నో నీడ్ టు కన్సిడర్, సో దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 1 into 7 7 అనేటువంటిది 1s ప్లేస్లో రాసి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఏం లేదు కాబట్టి 1 అనే విధంగా రాయండి. నెక్స్ట్ 17 2 చూడండి. సో 2 7s 14, నెక్స్ట్ 1s ప్లేస్లో 4 రాసి 1 అనేటువంటిది యాడ్ టు 2, సో 1 నుండి 2కి యాడ్ చేయండి. 2 + 1 ఎంత వస్తుంది? 3 వస్తుంది. నెక్స్ట్ 17 3s that is equals to 3 7s 21, so add to 2 to 3, 3 + 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ 17 4s 4 7s 28, సో 2 4 యాడ్ చేయండి. 4 + 2 6. నెక్స్ట్ 17 5s 5 7s 35, యాడ్ 3 to 5, 5 + 3 8. నెక్స్ట్ 17 6s 7 6s 42, యాడ్ 4 to 10. నెక్స్ట్ 6 + 4 10 అవుతుంది. 17 7s 7 7s 49, యాడ్ 4 to 7, 7 + 4 11 అవుతుంది. నెక్స్ట్ 17 8s 56, యాడ్ 5 to 8, 8 + 5 13. నెక్స్ట్ 17 9s 9 7s 63, యాడ్ 6 through 9, 9 + 6 అనేటువంటిది 15 అవుతుంది. నెక్స్ట్ 17 10s, సో 170. ఓకే, లాజిక్ 2 ప్రకారం మనం 17 టేబుల్స్ని ఏ విధంగా రాసామో చూద్దాం. ఓకే, నెక్స్ట్ లాజిక్ 3 ప్రకారం చూడండి. 1s 17, 10 into 1 10, 7 into 1 7, 10 + 7 17. నెక్స్ట్ 17 2s 10 into 2 20, 7 2s 14, 20 + 14 34. నెక్స్ట్ 17 3s 10 into 3 30, 7 3s 21, 30 + 21 51. నెక్స్ట్ 17 4s 10 into 4 40, 7 4s 28, 40 + 28 68. నెక్స్ట్ 17 5s that is equals to 10 into 5 50, 7 5s 35, 50 + 35 85. నెక్స్ట్ 17 6s 10 into 6 60, నెక్స్ట్ 7 6s 42, సో 60 + 42 102. నెక్స్ట్ 17 7s 10 into 7 70, 7 7s 49, సో 70 + 49 119. నెక్స్ట్ 17 8s 10 into 8 80, 7 8s 56, 80 + 56 136. నెక్స్ట్ 17 9s 10 into 9 90, 7 9s 63, 90 + 63 153.
నెక్స్ట్ 17 10s దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 into 10 100, 7 into 10 70, 100 plus 70 170. 20 వరకు టేబుల్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు 20 నుంచి 100 వరకు మనం ఏ విధంగా లాజిక్ 2 లాజిక్ 3ని ఎగ్జిక్యూట్ చేయొచ్చో మనం చూద్దాం. లాజిక్ 2 ప్రకారం చూడండి 23 into 5ని ఏ విధంగా చేయొచ్చో చూడండి. సో ఇప్పుడు లాజిక్ 2 ప్రకారం ఏం చేస్తున్నామంటే 5 into 3 5 3s ఎంత 15 1s ప్లేస్లో 5 అని రాసేసి సో 1s ప్లేస్లో 5 రాసి 1 అనేటువంటి క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడే దీనికి యాడ్ చేయొద్దు. ఎందుకు అనంటే మనం ఇంతకుముందు చూస్తాం లాజిక్ అప్ టు 19 వరకు అంటే 1 ఉన్నప్పుడు 1ను నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ 10s ప్లేస్లో 1 లేదు, రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి. రిమైనింగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ 5తో 10s ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని మల్టిప్లై చేయాలి. 5 2s are 10, 10 plus 1 ఇప్పుడు యాడ్ చేయండి. సో 10 plus 1 ఎంత అవుతుంది 11. సో 23 into 5 అనేటువంటి ఎంత వచ్చింది 115 ఇస్ ద ఆన్సర్ లాజిక్ 2 ప్రకారం. నెక్స్ట్ లాజిక్ 3 ప్రకారం సేమ్ క్వశ్చన్ చూడండి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. మనం ఎక్స్పాండ్ చేస్తే ఎంత అని రాయొచ్చు 20 plus 3 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇంటూ ఎంత అవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై చేస్తే 20 into 5 ఎంత అవుతుంది 100 అవుతుంది, ప్లస్ 3 into 5 ఎంత అవుతుంది 15 అవుతుంది, ప్లస్ 15 దట్ ఈస్ ఈక్వల్స్ ఆన్సర్ ఎంత 115 ఇస్ ద ఆన్సర్ లాజిక్ 3 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 27 into 8 7 8s 56, 6 అనేటువంటిది ఒకట్ల స్థానంలో రాసి 5 అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అలానే ఉంటుంది. ఇప్పుడే యాడ్ చేయొద్దు 5కి 8కి 5 ఇప్పుడే యాడ్ చేయొద్దు. ఎందుకనంటే ఇక్కడ 10s ప్లేస్లో 1 లేదు, 1 ఉంటే మాత్రమే డైరెక్ట్ యాడ్ చేయాలి. రిమైనింగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆ రిమైనింగ్ నెంబర్ని మళ్ళీ ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 8 2s ఎంత 16, 16 plus 5 ఎంత అవుతుంది 21 అవుతుంది. సో ఇప్పుడు 27 into 8 ఎంత వస్తుంది 216 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లాజిక్ 3 ప్రకారం చూడండి 20 plus 7 into 8 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 20 into 8 ఎంత అవుతుంది 160, 28s 160 ప్లస్ 7 8s 56 అవుతుంది. సో యాడ్ చేస్తే 160 plus 56 ఎంత అవుతుంది సో 216 ఇస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ చూడండి 45 into 6 సో డైరెక్ట్ 6 5s 30, నెక్స్ట్ 3 క్యారీ ఫార్వర్డ్, నెక్స్ట్ 6 4s 24, 24 plus 3 27, 270 is the answer. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 40 into 6 ఎంత అవుతుంది 240 ప్లస్ నెక్స్ట్ 5 into 6 30, సో దట్ ఈస్ ఈక్వల్స్ ఎంత 270 is the answer. నెక్స్ట్ చూడండి 9 3s 73 into 9 చూడండి 9 3s 27, 2 క్యారీ ఫార్వర్డ్, నెక్స్ట్ 9తో మళ్ళీ 7ని 9 7s 63, 63 plus 2 ఎంత అవుతుంది 65. సో 73 into 9 ఎంత 567 is the 557 is the answer. నెక్స్ట్ సేమ్ 70 into 9 సో 79s ఎంత అవుతుంది 630 అవుతుంది, ప్లస్ 3 9s ఎంత అవుతుంది 27. సో దట్ ఈస్ ఈక్వల్ 630 plus 27 ఎంత అవుతుంది 657 is the answer. నెక్స్ట్ చూడండి లాజిక్ 2 ప్రకారం 95 into 4 సో 4 5s 20, 2 క్యారీ ఫార్వర్డ్, నెక్స్ట్ 4తో 9 మల్టిప్లై చేయండి 4 9s 36, 36 plus 2 ఎంత అవుతుంది 38. ఓకే నెక్స్ట్ చూడండి లాజిక్ 3 ప్రకారం 95 into 4 90 plus 5 into 4 94s 360 ప్లస్ 4 5s 20, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 360 plus 20 380 is the answer. లాజిక్ 2 లాజిక్ 3 ప్రకారం చూస్తాం. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్స్ మనం లాజిక్ 3 ప్రకారం సింప్లిఫై చేద్దాం. 12 into 7 అంటే 12ని 10 plus 2 అని రాయొచ్చు ఇంటూ 7, 10 into 7 70, 2 into 7 14, 70 plus 14 84, నెక్స్ట్ 14 9s సో 14 into 9 సో 10 plus 4 into 9, 10 into 9 90, సో 4 into 9 36, 90 plus 36 126. నెక్స్ట్ 17 into 6 10 plus 7 into 6, 10 into 6 60, నెక్స్ట్ 7 into 6 42, 60 plus 42 102. నెక్స్ట్ 19 into 8 10 into 8 80, 9 into 8 72, సో 80 plus 72 152. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 21 into 6 21 20 plus 1 into 6, 20 plus 6 120, 1 into 6 6, 120 plus 6 126. నెక్స్ట్ 47 into 4 40 into 4 160 plus 4 into 7 28, 160 plus 28 188. నెక్స్ట్ 75 into 7 75 plus 70 plus 5 into 7, 70 into 7 490 plus 7 into 5 35, 490 plus 35 525.
నెక్స్ట్ 98 ఇంటూ 5, 90 ప్లస్ 8 ఇంటూ 5, 90 ఇంటూ 5, సో 450 ప్లస్ 8 ఇంటూ 5, 40, 450 ప్లస్ 40, 490. 100 వరకు టేబుల్స్ని 3 లాజిక్స్ని యూజ్ చేసి ఏ విధంగా సింప్లిఫై చేసామో చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.